ఈ దినము సంఘము అంతటికి క్రిస్మస్ శుభములు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది సరైన సమయము దేవుల్లో ఆనందించడానికి, దేవుల్లో సంతోషించడానికి. గొప్ప కాలం, టీచర్ గారు చెప్పినట్టు ఇది గొప్ప కాలం, ఇది గొప్ప సమయం. మరియా చూసినప్పుడు మరియా జీవితంలో స్తుతి పాట అనేది మరియా పాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మామూలు క్రిస్మస్ కాదండి, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి దేవునిక ఆరాధన. ఎందుకు ఇది ప్రత్యేకమైన ఆరాధన అని చెబుతున్నానంటే, ప్రవక్తలచే 100 సంవత్సరాలకు పూర్వమే ఇది ప్రకటించబడింది. మామూలుగా అప్పటికప్పుడు జరిగింది కాదు. ఈ వర్తమానం మనం ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక డిసెంబర్ నెలలో మాత్రమే కాదు, కానీ మనము తిరిగి జన్మించినది మొదలుకొని అంతం వరకు కూడా ఈ వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. దాన్ని మనము మన జీవితంలో క్రియారూపకంలో ఉంచుకునే వారుగా ఉండాలి. యేసయ్య నా గురించి జన్మించి ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఆశీర్వాదములన్నీ కూడా మన కొరకే, నా కొరకే అని మనము ఈ ఆశీర్వాదాలు మనము స్వీకరించేవారుగా ఉండాలి. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక అద్భుత పరిధి ప్రారంభించబడింది. అద్భుత పరిధి. అయితే ఈ అద్భుత పరిధి పాఠము మరియ కంఠాక అని అంటుంటారు. అనగా ఆమె గంభీరమైన గానము, గంభీరమైన పాట అని మరియ పాడినట్లుగా మనం చూస్తున్నాం. చరిత్రలో కొన్ని 100 సంవత్సరములు ఇజ్రాయేలులో ఒక అద్భుతం కూడా జరగలేదు. మలాకీ నుండి మత్తయి సువార్త 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు కూడా దేవుడు లేడు. ఎవరిష్టం వచ్చిన వారు జీవిస్తూ ఉండేవారు. దేవుడు చేసిన అద్భుతం అనే మాటే వినబడేది కాదు. ఏ ఆశ్చర్యకారం కూడా అప్పుడు జరగలేదు. అయితే యేసు ప్రభువారు జన్మించినప్పుడు మాత్రమే అద్భుత సమయము ప్రారంభించబడి ఉన్నది. ఆ దినము మొదలుకొని మానవ జీవితాల్లో అద్భుతాలు చేయడం దేవుడు మొదలుపెట్టాడు. మలాకి నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు అద్భుతం లేదు, ఆశ్చర్యం ఏమీ లేదు. యేసు జననము క్రిస్మస్ ద్వారా అద్భుతము ప్రారంభించబడిందని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మిరాకిల్ అంటే ఒక అద్భుతం, అంటే మానవునికి అసాధ్యమైనది. మనం అద్భుతం అని దేన్ని అంటామండి? మనకు అసాధ్యమైనది జరిగితే అద్భుతము అంటాం కదా. మానవునికి అసాధ్యమైనది ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. అది మానవునికి అర్థం కాదు. దేవుడు చేసిన అద్భుతము మానవునికి అర్థం కాదు. మానవ జ్ఞానాన్ని రద్దు చేసి గొప్ప గొప్ప జ్ఞానులు వారి జ్ఞానాన్ని రద్దు చేసి దైవ జ్ఞానాన్ని నిరూపించాడు యేసు ప్రభువారు జననం ద్వారా. హల్లెలూయా. చేరినాడు
చేరి